ఆక్వా రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలంటూ పాలకొల్లులో ఏపీ ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం నిర్వహించింది. విద్యుత్ సబ్సిడీ అమలును వేగవంతం చేయడంతో పాటు ఆక్వా రంగాన్ని బలోపేతం చేసే చర్యలు చేపట్టాలని రైతు ప్రతినిధులు కోరారు. ఫీడ్, హ్యాచరీస్, ప్రాసెసింగ్ యూనిట్లు రైతు సంఘాలతో సమన్వయం పెంచితే రంగం మళ్లీ పుంజుకుంటుందని సమావేశంలో అభిప్రాయపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతు సంఘం కార్యవర్గ సమావేశం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు గారు ఉన్నారు. చెప్పండి సార్, ముఖ్యంగా ఈ కార్యవర్గ సమావేశంలో ఏ తీర్మానాలు చేశారు, ప్రభుత్వానికి ఏ విజ్ఞప్తులు చేయబోతున్నారు? ఏదైతే హామీ ఇచ్చారో అది తప్పకుండా మన కొన్ని రోజుల క్రితం కూడా మంత్రులను కలవడం జరిగింది. ఫైనాన్స్ క్లియర్ అయ్యి ఏదైతే మరి విద్యుత్ శాఖ దగ్గరకు వచ్చిందన్నారో అది వెంటనే క్లియర్ చేసి ఈ కష్టకాలంలో రైతులకు వెంటనే అమలు చేయాలని చెప్పి తీర్మానం చేశాం. అలాగే మరి కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల సబ్సిడీలు ఏదైతే అమలు చేస్తున్నామని చెప్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం కలర్ చేసుకుని మరి ఏరియేటర్ల మీద కానీ, కెపాసిటర్ల మీద కానీ, ఆటో ఫీడర్ల మీద కానీ, విద్యుత్ పరికరాల మీద కానీ రైతు ఉపయోగించే ప్రతి పరికరం మీద కూడా సబ్సిడీ వచ్చే విధంగా రైతులు కలర్ చేసి దాని ద్వారా ఇవాళ కష్టకాలంలో రైతు కూడా దాన్ని పైకి గట్టెక్కాలంటే ఈ సబ్సిడీ కూడా అవసరం కాబట్టి, అలాగే 100 కౌంట్ బేస్ ఏదైతే మాట్లాడుతున్నారో ఆ 100 కౌంట్ బేస్ అనేది మేము రైతులు చెరువులు చేయలేం. మాకు 30కి 40కి రేట్లు కావాలి. అవి కూడా వేరియేషన్స్ కూడా మరి గతంలో మరి 10 రూపాయలు వేరియేషన్ 20 రూపాయలు చేశారు. అవి మాకు ఆమోదయోగ్యం కాదు కాబట్టి వేరియేషన్ కూడా పెంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కార్యవర్గం తీర్మానించుకున్నాం. అలాగే రాష్ట్ర స్థాయిలో ఏదైతే మా కమిటీ ఆక్వా సంఘం ఉందో మనం ఫీడ్ కానీ, ప్రాసెసింగ్ కానీ, అలాగే రైతులతో గవర్నమెంట్ ఏదైతే కమిటీ ఏర్పాటు చేసి మరి కమిటీ కొన్ని నిర్ణయాలు చేయాలని చెప్పిందో అది రాష్ట్ర సంఘం మనం తీర్మానించిన ఎవరైతే సిఫార్సు చేస్తామో వాళ్ళని పరిలోకి తీసుకుని వాళ్ళ ద్వారా సమస్యలు చేయగలిగితే ఈ 4 లక్షల రైతుల మందికి కూడా ఈ సంఘం జవాబుదారీగా ఉంటది. కాని పక్షంలో మనం ఆ మీటింగులకు కానీ దానికి కానీ రాష్ట్ర సంఘం తరపున హాజరవ్వకూడదని నిర్ణయించుకున్నాం. ఇవన్నీ కూడా జరగని పక్షంలో రేపు రాబోయే రోజుల్లో కోనసీమ జిల్లాలో 10,000 మందితో ఆక్వా రైతులతో సభ ఏర్పాటు చేసి ఈ యొక్క ఏదైతే కార్యక్రమంలో ఎన్ని కూడా కార్యాచరణ రూపొందించుకుని తదుపరి కార్యాచరణ కోనసీమ జిల్లాలో ప్రకటిస్తుంది. రైతులందరూ సంఘటితంగానే ఉన్నాం. రాష్ట్ర సంఘం ఉన్నది ఒకటే, ఆంధ్ర రాష్ట్ర ఆక్వా రైతు సంఘం ఒకటి ఉంది. అదే ఆంధ్ర రాష్ట్ర ఆక్వా సంఘం కూడా ఈ రోజు పాలకొల్లో కూర్చోవడానికి కారణం ఏంటంటే గత కొన్ని నెలలుగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో భాగంగా కొంతమందే ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు కాబట్టి అందులో జరిగిన ప్రతి విషయం కూడా ఈ ప్రతి జిల్లా నుంచి వచ్చిన సంఘ సభ్యులకి వివరించే ఉద్దేశంతో ఇక్కడ ప్రెసిడెంట్ గారు మొత్తం సంఘం కూడా కూర్చొని వివరించడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. కానీ ఇదే పరిస్థితి ఇప్పుడు మొట్టమొదటి ఏంటంటే ఆక్వా పరిశ్రమలో ఇప్పుడున్న 12,000 కనెక్షన్లు గనక ఇచ్చి తీరితే ఇప్పుడున్న స్ట్రగుల్లో ప్రభుత్వం కూడా నిమ్మక నీరెట్టినట్టు చూస్తుంది. ఈ విషయంలో మాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే 69 అనే ఒక జీవోని తీసుకొచ్చి దాని ప్రకారంగా ఉన్న 12,000 చిల్లర కనెక్షన్లకి 188 కోట్లు అవుద్ది. అది మేము ప్రభుత్వం ఇస్తున్నామని చెప్పేసి అన్నారు. కానీ అది ఈ రోజు కూడా ఏ విధంగా ఇంప్లిమెంట్ అవ్వలేదు. దాని గురించి అనేక పర్యాయాలు మా ప్రెసిడెంట్ గారు అది కూడా మినిస్టర్ గారు నాలో కలటం జరిగింది. ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అన్నారు తప్ప ఈ రోజు కూడా ఇంప్లిమెంట్ కాకపోవడం మాత్రం చాలా బాధాకరం. ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో అయితే కార్యవర్గ సమావేశంలో ముఖ్యంగా రైతులకు సబ్సిడీ ఏదైతే ఉందో ₹1.5 సబ్సిడీ మీద ప్రభుత్వం స్పందించి వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే ఫీడ్ రేట్లు, సీడ్ రేట్లు కూడా తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కార్యవర్గంలో సమావేశంలో చర్చించామని చెప్పి అధ్యక్ష కార్యదర్శులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైద్య న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.